నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న గోదావరి ఉధృతి ఎస్ఆర్ఎస్పీకి పెరిగిన వరద ప్రవాహం భద్రాచలం వద్ద రెండో హెచ్చరిక జల దిగ్బంధంలోనే గోదావరి లంక గ్రామాలు నిత్యావసరాల కోసం ప్రజల పాట్లు వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు కేరళలో ముమ్మరమైన సహాయ చర్యలు తక్షణమే 2600 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి పినరై విజయన్ విజ్ఞప్తి ప్రతి పల్లెకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు శాఖల వారీ లక్ష్యాల కోసం పనిచేయాలని సూచన తెలంగాణలో ఈ నెల 24 నుంచి బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ 6 లక్షల మంది విద్యార్థినులకు లబ్ధి కలుగుతుందన్న కడియం తెలుగు రాష్ట్రాల నేతలతో చంద్రబాబు కీలక భేటీ జాతీయ రాజకీయాలు పొత్తులు భవిష్యత్తు వ్యూహాలపై సమాలోచనలు వాట్సాప్ కు మరోసారి కేంద్రం హెచ్చరిక నకిలీ వార్తలను అడ్డుకునేందుకు సాంకేతిక పరిష్కారం కనుక్కోవాలని స్పష్టీకరణ ఆసియా క్రీడల్లో మూడో రోజు భారత్ కు 5 పతకాలు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి గెలిచిన 16 ఏళ్ల సౌరభ్ చౌదరి అల్పపీడన ప్రభావం ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోనూ గోదావరి నది ఉగ్రరూపం దాల్చి నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పంట పొలాల్ని ముంచెత్తింది ఎస్ఆర్ఎస్పీకి వరద పోటెత్తుతున్న వేళ రైతులకు నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులకు చేరగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు రాత్రిలోగా 53 అడుగులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానిక వానల ధాటికి తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తోంది గోదావరి ఉధృతికి వందలాది ఎకరాల్లో సోయా వరి పత్తి పంటలు దెబ్బతిన్నాయి ఆదిలాబాద్ జిల్లా బంగారు గూడవాగు పొంగి పొర్లటం వల్ల ఏజెన్సీకి వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లిలో ఇల్లు కూలి పోసన్న అనే వ్యక్తి మృతి చెందాడు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఎర్రవాగు ఉప్పొంగగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇచ్చోడ మండలంలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు గోదావరి హరిద్ర మంజీరా సంగమ స్థలం కందకుర్తి వద్ద పుష్కరఘాట్ల సమీపంలోని ఆలయాలు నీట మునిగాయి కడెం ఎల్లంపల్లి సాత్నాల కుమ్రంభీం జలాశయాలకు వరద కొనసాగుతోంది మహారాష్ట్ర నాందేడ్లోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల బాసర వద్ద గోదావరి ఉప్పొంగి పలు పల్లెల్లో పంటలను ముంచెత్తింది ఉమ్మడి నిజామాబాద్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి జక్రాన్పల్లి మండలం కేష్పల్లిలో వరద ధాటికి రోడ్డు తెగిపోయింది కలిగోట్ నుంచి పడకల్ మధ్య వంతెన పైనుంచి వరద నీరు పారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి నందిపేటలో పాలిటెక్నిక్ కళాశాల చుట్టూ నీరు చేరింది బాన్సువాడ మండలం కొల్లూరు వద్ద రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుండగా బీర్కూర్ బాన్సువాడ మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కామారెడ్డిలోని కళ్యాణి సింగీతం ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీరామ్ సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లోతో నీటి నిల్వ 50 టీఎంసీలు దాటింది ఎగువన వర్షాలున్నందున ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఎస్ఆర్ఎస్పీ వరదపై సమీక్షించిన నీటిపారుదల మంత్రి హరీష్ రావు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మరోవైపు గోదావరి పరివాహకంలో వర్షాలతో 9 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ పనులు కన్నేపల్లి పంప్ హౌస్ గ్రావిటీ కెనాల్ పనులు సాగడం లేదు మేడిగడ్డ అన్నారం వద్ద యంత్రాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు మేడిగడ్డ బ్యారేజ్ పనుల కోసం నిర్మించిన కాపర్ డ్యాం కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు
గోదావరి శబరి సంగమం వద్ద ప్రవాహ పోటుతో భద్రాచలం నుంచి మన్యం ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాలకు వెళ్లే రోడ్లపైకి భారీగా నీరు చేరింది. దుమ్ముగూడెం, పర్ణశాల, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పొలాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద స్నానఘట్టాలు, విద్యుత్ స్తంభాలు మునిగిపోయాయి. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసి లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వరదల నేపథ్యంలో విషజ్వరాలు ప్రబలకుండా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. సచివాలయంలో అధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ వైద్యం అందక ఎవరూ ఇబ్బంది పడరాదని అధికారులను ఆదేశించారు. గోదావరి ఉగ్రరూపంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. లంక గ్రామాలన్నీ జలదిగ్బంధంలోనే ఉండగా వేల ఎకరాలు నీట మునిగాయి. నిత్యావసరాలు అందక ప్రజలు, గ్రాసం లేక పశువులకు ఇబ్బందులు తప్పటం లేదు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలో కురిసిన వర్షాలు రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. గోదావరి ఉగ్రరూపంతో 2 జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడం వల్ల లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో లంక గ్రామాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గురజాపులంకలో భోజనాలు అందలేదని బాధితులు ఫిర్యాదు చేయగా ఆదేశాలు ధిక్కరించినందుకు తహసీల్దార్ను సస్పెండ్ చేశారు. కూనాలంక జలదిగ్బంధంలోనే ఉండగా అక్కడి నుంచి గురజాపులంకకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలెవరూ పడవల్లో ప్రయాణం చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఐపోలవరం మండలంలో గౌతమి నది గట్టు కోతకు గురవగా అధికారులు ఇసుక బస్తాలతో మరమ్మతులు చేపట్టారు. ఎగువ నుంచి వరద నీరు సముద్రంలోకి వదలడంతో గౌతమి, వశిష్ట, వైనతయ్య నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పూరిళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. చింతూరు మండలం చట్టివద్ద రహదారిపైకి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతితో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులకు ఆటంకం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. వారం రోజులుగా వానలతో లంక గ్రామాలు నీట మునిగాయి. 10 ఏళ్ల కాలంలో నీరు అందని తమ్మిలేరు, నాగిరెడ్డిగూడెం డ్యాంలో నీటి నిల్వలు భారీగా పెరిగాయి. ఏలూరు సమీపంలో తమ్మిలేరు కాలువ 2 పాయలుగా చీలడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తాళ్లపూడి వద్ద గోదావరి ఉధృతితో పొలాలన్నీ నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. నిడదవోలులో పరిస్థితిని ఎంపీ మురళీమోహన్ సమీక్షించారు. ఎర్రకాలువ జలాశయం నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో దువ్వ వద్ద వెంకయ్య వయ్యేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గట్ల వెంబడి ఇళ్లు నీట మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. యంత్రాల సాయంతో ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు తోడారు. పోలవరంలో గోదావరి వరద ఉధృతితో స్పిల్వే కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. రోడ్లు అధ్వానంగా మారాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో వంతెనలు, కాజ్వేలపై నుంచి ఉధృతంగా నీరు ప్రవహించి పలు మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. కట్లేరు, ఎదుళ్లవాగు, పడమటి వాగుల పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మాగాణి భూముల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదల చేయడంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దాదాపు 1,50,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండగా అంతే మొత్తంలో విడిచిపెడుతున్నారు. తిరువూరు అక్కపాలెం రహదారిలో వంతెనపై నుంచి పడమటివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తమ్మిలేరు వరద ఉధృతితో చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద వంతెనకు గండిపడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచాయి. గానుగపాడు, టేకులపల్లి రహదారిలో 3 చోట్ల గండ్లు పడ్డాయి. విజయవాడలోని జవహర్ ఆటోనగర్లో వర్షపు నీటిని యంత్రాల సాయంతో కాలువలోకి తోడుతున్నారు. జక్కంపూడి కాలనీలో నివాసాలు ముంపునకు గురయ్యాయి. 2 రోజులుగా వర్షాలు తెరిపినివ్వడంతో కేరళలో వరదలు తగ్గుముఖం పట్టాయి. రహదారులు, రైల్వే సర్వీసులను పాక్షికంగా పునరుద్దరించారు. వరద నీటి నిల్వ కారణంగా అంటురోగాలు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు. వరద బాధితుల కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రం, స్వచ్ఛంద సంస్థలు పంపిన సహాయ సామాగ్రి కేరళకు చేరుకుంటుండగా ఆశ్రయం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు 2,600 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేరళ మంత్రివర్గం కేంద్రాన్ని కోరింది. అటు 89,540 టన్నుల ఆహార ధాన్యాలు, 100 టన్నుల పప్పులను కేరళలో బాధితులకు పంపిణీ చేయనున్నట్టు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ తెలిపారు. అటు కేరళకు తక్షణ సాయం కింద ప్రకటించిన 600 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.
వరుణుడు శాంతించడంతో కేరళ వరదల నుంచి క్రమంగా కోలుకుంటోంది. అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద ఉధృతికి తెగిపోయిన రహదారులు, ఆగిపోయిన రైల్వే సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించారు. కోచి నుంచి మరిన్ని విమానాలు తిరుగుతున్నాయి. వరదలు తగ్గినందున పారిశుద్ధ్యం, అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడంపై కేరళ సర్కార్ దృష్టి పెట్టింది. వరద నీటికి కొట్టుకొచ్చిన బురదను శుభ్రం చేసే పనిలో విపత్తు నిర్వహణ సిబ్బంది తలమునకలయ్యారు. ఎర్నాకులం, త్రిశూర్ వంటి ప్రాంతాల్లో వరదలకు కొట్టుకొచ్చిన పాములు కాటేస్తుండగా బాధితులకు సైన్యం, వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. ఎర్నాకులం, త్రిశూర్, అళప్పుజ, కొల్లాం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుండగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ శిబిరాలకు తరలిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గినందున ఓనం సందర్భంగా శబరిమలకు వెళ్లరాదని ట్రావెంకోర్ దేవస్వం బోర్డు భక్తులకు సూచించింది. కేరళ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,274 సహాయక శిబిరాల్లో 10,78,000 మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. వారిలో 2 లక్షల మంది మహిళలు కాగా 12 ఏళ్లలోపు పిల్లలు 1,00,000 మందికి పైగా ఉన్నారు. కేరళ ప్రభుత్వం, కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వారికి ఆహారం, ఇతర అవసరమైన సామాగ్రిని సరఫరా చేస్తున్నాయి. కొచ్చి పోర్టు ట్రస్టుకు నౌకల ద్వారా సహాయ సామాగ్రి వచ్చి చేరుతోంది. మరోవైపు వరదలు, సహాయ చర్యలపై సమీక్షించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రస్తుతం సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి పునరావాసం కల్పించడమే తమ ముందున్న పెద్ద సమస్యని పేర్కొన్నారు. యుఏఈ ప్రభుత్వం 700 కోట్ల రూపాయల సాయం ప్రకటించిందని చెప్పారు. దెబ్బతిన్న రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి కనీసం 37,000 కోట్ల రూపాయలు అవసరమని విజయన్ వివరించారు. 46,000 హెక్టార్లలోని 1,000 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ఉపాధి హామీ సహా కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేరళ పునరావాస, పునరుద్ధరణ పనుల కోసం 2,600 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కేరళ మంత్రివర్గం కోరింది. ఓపెన్ మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు వీలుగా రుణ పరిమితి స్థాయిని పెంచాలని కూడా విజ్ఞప్తి చేసింది. వరదలతో అల్లాడుతున్న కేరళకు ప్రధాని మోదీ 500 కోట్లు తక్షణ సాయంగా ప్రకటించగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు మరో 180 కోట్లు ప్రకటించాయి. ప్రస్తుతం కేరళకు వైద్యులు, నర్సులు, ప్యాకేజింగ్ ఆహారం కావాలని కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ విజ్ఞప్తి చేశారు. సహాయ పునరావాస చర్యల కోసం నిపుణులైన ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర వృత్తి నిపుణులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. కేరళ వరద బాధితుల కోసం త్రిపుర ప్రభుత్వం 1 కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించగా మధ్యప్రదేశ్ పోలీసులు 1,31,00,000 రూపాయలు విరాళం ప్రకటించారు. అదనంగా తమ ఒకరోజు వేతనం విరాళం ఇవ్వనున్నట్లు వారు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఉద్యోగులు కేరళ వరద బాధితులకు 11 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. జల ప్రళయానికి కకావికలమైన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని వర్గాల వారు ముందుకొస్తున్నారు. కేరళ వరద బాధితుల సహాయం కోసం తెరాస ఎంపీలు ఒకరోజు వేతనాన్ని ప్రకటించగా మాజీ మంత్రి దానం నాగేందర్ 20 లక్షల సాయాన్ని పంపారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని కేరళ వరద బాధితుల కోసం అందజేస్తున్నట్టు అంగీకార పత్రం ఇచ్చారు. ఈ మొత్తం 56 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నెల వేతనాన్ని కేరళ బాధితులకు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు యనమల ఫౌండేషన్ ద్వారా 2 లక్షల విరాళం ప్రకటించారు. కేరళ వరద బాధితుల కోసం వరంగల్ వాసులు అందజేసిన దుస్తులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందజేసిన 120 క్వింటాళ్ల బియ్యంతో వెళుతున్న వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి జెండా ఊపి సాగనంపారు. శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని అందుకునేందుకు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామానికి అభివృద్ది ప్రణాళిక రూపొందించాలన్న ఆయన ఆహారం, తాగునీరు, జీవన ప్రమాణాల్లో నాణ్యత పెరగాలని స్పష్టం చేశారు. 4 ఏళ్లలో సగటు వృద్ధి రేటు 10.5% సాధించామన్న ఆయన ఇది 12% పెంచాలన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే బాధ్యత ఆయా శాఖలదేనని తేల్చి చెప్పారు. అమరావతి సచివాలయంలో కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామదర్శిని సహా వివిధ శాఖల పురోగతి, కేంద్ర సాయంపై చర్చించారు. ఇందులో మంత్రులు కూడా పాల్గొనగా డిసెంబర్ కల్లా అన్ని గ్రామాల అభివృద్ది ప్రణాళికలు తయారు చేసి జనవరిలో జరిగే జన్మభూమిలో వాటిని ప్రజల ముందుంచాలని సూచించారు. విజన్ డాక్యుమెంట్లు మండల, జిల్లాల వారీగా రూపొందించాలన్న చంద్రబాబు వాటి నుంచి రాష్ట్ర స్థాయి విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామన్నారు. 4 ఏళ్లలో ఏం చేశామో విశ్లేషించి భావి ప్రణాళికలు తయారు చేద్దామన్న సీఎం లోపాలు సవరించుకోవడం సహా మేలైన పద్ధతులను అనుసరిస్తూ జనవరి కల్లా లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు.
4 ఏళ్లు కష్టఫలితం ఇది. ఒకటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేశాం. రెయిన్ వాటర్ని గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేశాం. మూడోది అనుసంధానం జరిగింది గోదావరి కృష్ణ. వీటన్నిటి వల్ల లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 400 TMC వీఆర్ ఏబుల్ టు స్టోర్ మోర్. ఇట్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్. నేచర్ను కూడా అధిగమించే పరిస్థితికి వచ్చాం. రాయలసీమలో 55% రెయిన్ఫాల్ తక్కువ ఉన్న రిజర్వాయర్లు నీళ్లు పెడుతున్నాం. దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రిజర్వాయర్ నీళ్లు ఉంటుంది. కాలువలు మనం తోకోగలిగితే రాబోయే రోజుల్లో ఎవ్రీ ఏకర్ ఆఫ్ ల్యాండ్కి మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. కేంద్రం నుంచి అన్ని శాఖలకు నిధుల మంజూరులో జాప్యం జరగకుండా చూసుకోవాలని అధికారులకు హితబోధ చేసిన చంద్రబాబు, శాఖల అలసత్వం వల్ల నిధులు ఆగిపోయే పరిస్థితి తలెత్తరాదని స్పష్టం చేశారు. వివిధ పథకాల్లో కేంద్రం నిధులు సరిగ్గా రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ విషయంలోనూ కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. కేరళకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700 కోట్లు ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 600 కోట్లు ఇస్తే వాడు 700 కోట్లు ఇచ్చారు. మన ప్రజల మీద మనకు అంత అభిమానం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ వేర్ సంథింగ్ వీఆర్ లాగింగ్ బిహైండ్. ఎక్స్పోజ్ అయిపోయారు దీంతో. కనీసం నేషనల్ ఇది పెట్టి అందరూ కలిసి చేసి 1000 కోట్లు 2000 కోట్లు అయితే ఏమవుతుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. చంద్రన్న బీమా పథకం అమలు విషయంలో పోలీస్ ప్రాథమిక నివేదిక జాప్యం వల్ల సంతృప్తి స్థాయి తగ్గుతోందన్న చంద్రబాబు దీన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 203 అన్నా క్యాంటీన్లు సెప్టెంబర్ నాటికి ఏర్పాటు కావాలన్న ఆయన మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం భవిష్యత్ వ్యూహరచన ప్రారంభించింది. ఈ మేరకు విజయవాడలో అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా జాతీయ రాజకీయాల్లో పరిణామాలపై చర్చించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేయగా పొత్తులపై తెలంగాణ నేతల మనోగతం తెలుసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్పై వ్యతిరేకత తగ్గిందని నేతలు సీఎంకు వివరించారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభావం తగ్గుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతున్న కాంగ్రెస్ తో అనుసరించాల్సిన వైఖరిపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమంటున్న భాజపాతో వైకాపా కలిసి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు భేటీ తర్వాత ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్ను జాతీయ హరిత ట్రిబ్యునల్ కొట్టివేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు చూపిన ఆధారాలను పరిశీలించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతులు లేవన్న పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ పర్యావరణ అనుమతులు చెల్లవని దాఖలైన పిటిషన్పై విచారణ కొనసాగుతుందని ఎన్జీటీ తెలిపింది. మొదటి పిటిషన్కు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెండో పిటిషన్పై జరిగే విచారణలోనే చెప్పాలని ట్రిబ్యునల్ పిటిషనర్ను ఆదేశించింది. తెలంగాణలో విద్యార్థులకు ఈ నెల 24 నుంచి బాలికా ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ చేయాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడళ్ల స్కూళ్లలోని 12 నుంచి 18 ఏళ్ల విద్యార్థినులకు కిట్లు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 6 లక్షల మంది విద్యార్థినులకు 1600 రూపాయల చొప్పున వెచ్చించి సంవత్సరానికి సరిపోయే కిట్లు అందిస్తామని అన్నారు. ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ, విద్యాసంస్థల్లో హరితహారం అమలుపై అధికారులతో కడియం సమీక్షించారు. ఆరోగ్య రక్ష కిట్ల కోసం ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఈ ఏడాదికి 100 కోట్ల రూపాయల్ని సీఎం కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఈ నెల 25న హరితహారం నిర్వహించాలని తెలిపారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థుల ద్వారా 1 కోటి పూల, పండ్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి నిర్ణయించారు. ముందు అన్ని కార్పొరేషన్లతో పాటు పాత జిల్లా కేంద్రాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. బస్తీ దవాఖానాల విస్తరణపై బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించగా ఇప్పటికే నిజామాబాద్లో 5, కరీంనగర్లో 5, వరంగల్లో 12 దవాఖానాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామని అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వేసవి నాటికి హైదరాబాద్లో 500 బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలన్న కేటీఆర్ అవసరమైన ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రారంభానికి సిద్దం చేస్తున్న మరో 28 బస్తీ దవాఖానాలను సెప్టెంబర్ మొదటి వారంలో ఒకే రోజు ప్రారంభించాలని సూచించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం 2 నెలలను నిలిపివేసింది. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు ఊరట కల్పిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న సింగిల్ జడ్జి తీర్పు అమలు చేయడం లేదంటూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావుపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన ధర్మాసనం ఈ నెల 26న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇటీవల ఆదేశించింది. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేసింది. నిర్ణీత 61 రోజుల్లో అప్పీల్ చేయనందుకు మన్నించి పిటిషన్ విచారణకు స్వీకరించాలని అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోరారు. వారి తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సింగిల్ జడ్జి తీర్పు సహేతుకంగా లేదని, వీడియో ఇవ్వలేదన్న కారణంపై అసెంబ్లీ ఉత్తర్వులను కొట్టివేయడం సరికాదన్నారు. సభ్యుల ప్రవర్తన అనుచితమా కాదా అన్నదే సభ నిర్ణయానికి ఆధారమని వాదించారు. తరువాత అప్పీల్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధులకు గైర్హాజరవుతున్న వారి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 33,534 మంది సిబ్బందికి 19,852 మంది విధులకు హాజరు కావడం లేదన్న సీఎస్ విధులకు హాజరు కాని సిబ్బంది వివరాలను రేపు సాయంత్రం 5 గంటల్లోపు ప్రత్యేక అధికారుల ద్వారా సేకరించాలని కలెక్టర్లకు సూచించారు. విధులకు హాజరు కాని వారి స్థానంలో మరుసటి రోజు నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రత్యేక అధికారులను ఆదేశించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసే విషయంలో సామాజిక మాధ్యమం వాట్సాప్ను కేంద్రం మరోసారి హెచ్చరించింది. నకిలీ వార్తల మూలాలను పసిగట్టడానికి సాంకేతిక పరిష్కారం కనుక్కోవడం సహా భారత్లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి గ్రీవెన్స్ అధికారిని నియమించాలని వాట్సాప్ యాజమాన్యానికి కేంద్రం సూచించింది. ఈ మేరకు వాట్సాప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి క్రిస్ డానియల్స్తో సమావేశమైన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మూకదాడులు, అసభ్య సమాచార వ్యాప్తిని నియంత్రించే విషయంలో సాంకేతిక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలో విద్య, ఆరోగ్య రంగాల్లో వాట్సాప్ భాగస్వామ్యాన్ని అభినందించిన రవిశంకర్ ప్రసాద్ భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. 7 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ గవర్నర్గా లాల్జీ టాండన్ను నియమించిన రాష్ట్రపతి ఇప్పటి వరకు బీహార్ గవర్నర్గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ను జమ్మూ కశ్మీర్ గవర్నర్గా నియమించారు. ఎన్ఎన్ వాహ్రా స్థానంలో సత్యపాల్ మాలిక్ బాధ్యతలు చేపడతారు. హర్యానా గవర్నర్గా సత్యదేవ్ నారాయణ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా బేబీరాణి మౌర్యను నియమించారు. మేఘాలయ గవర్నర్గా ఉన్న గంగా ప్రసాద్ను సిక్కింకు బదిలీ చేసిన రాష్ట్రపతి త్రిపుర గవర్నర్గా ఉన్న తథాగతరాయ్ను మేఘాలయకు బదిలీ చేశారు. హర్యానా గవర్నర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కప్తాన్ సింగ్ సోలంకిని త్రిపుర గవర్నర్గా బదిలీ చేశారు. బెంగళూరు శివార్లలో అద్భుతం జరిగింది. అనూహ్య రీతిలో 3 ఏళ్ల పాప పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. వేగంగా వెళ్లే క్రమంలో ముందున్న మరో వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొనగా దానిపై ఉన్న దంపతులు కింద పడినప్పటికీ వారి చిన్నారితో ఆ బైక్ కొంత దూరం ముందుకెళ్లి నెమ్మదిగా కింద పడింది. బెంగళూరు తుమ్కూరు జాతీయ రహదారిపై ఆదివారం దంపతులు తమ చిన్నారిని ద్విచక్ర వాహనం ముందు కూర్చోబెట్టుకుని బయలుదేరారు. ఆర్షినకుంటే వద్ద వారి వాహనం వేగంగా ముందున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. వెంటనే దంపతులిద్దరూ ఎగిరి కిందకు పడ్డారు. అయితే బైక్ మాత్రం కింద పడలేదు. చిన్నారితో పాటు దాదాపు 300 మీటర్లు అలాగే ముందుకెళ్లి డివైడర్ వద్ద నెమ్మదిగా కింద పడింది. చిన్నారి డివైడర్ మధ్యనున్న పచ్చికపై పడటం వల్ల ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. వెంటనే అక్కడున్న వారు చిన్నారిని బయటకు తీశారు. ద్విచక్ర వాహనాలు ఢీకొని కింద పడిపోయినప్పటికీ పాప తల్లిదండ్రులకు మరో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాలే అయినట్లు స్థానికులు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.